పరిస్థితి ఏంటి? రోమ 6:23 ఏముంది? రోమ 6:23లో ఏముంది తెలిసిన? పాపానికి వచ్చే జీతము పాపానికి. ఇంకా పాపములోనే ఉంటే కదా ఎన్ని విషయాలు తెలియపరచబడిన తర్వాత సంఘం అంటాము, సావాసం అంటాము, దేవుని నమ్ముకున్నామంటాము. ఇంకా ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఒకవేళ దేవునికి ఆలయముగా ఉండాల్సిన ఈ శరీరము, ఈ దేహము మళ్ళా శరీరం అనుసరిస్తే, మళ్ళీ లోకానుసారంగా బ్రతికితే, శరీరానుసారంగా బ్రతకడం అంటే ఏంది? శరీరానుసారంగా బ్రతకడం అంటే ఏంది? అక్కడ ఒక మాట అంటాడు సామెతల గ్రంథం 18లో. చూడండి ఒకటి, సామెతల గ్రంథం 18లో, వేరుడు గోరువాడు స్వేచ్ఛ. స్వేచ్ఛ. మన చిన్న కొడుకు బాగా తెలుస్తాడు. చిన్న కొడుకు సంగతి బాగా తెలుసు మనకు కదా. చిన్న కొడుకు సంగతి బాగా తెలుసు మనకు తెలుసు కదా. సామెత 29లో ఉంటుంది ఆ చిన్న కొడుకు యొక్క లిస్టు. అతను ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళాడు సామెత 29లో మనం చూస్తాం అన్నమాట కదా. లోకమును ప్రేమించేవాడు అక్కడ ఏం రాస్తాడు? ఇక్కడ స్వేచ్ఛానుసారుడు, వేరెండు వాడు స్వేచ్ఛానుసారుడు. ఆ సామెత 29 చదవడం వచ్చినమ్మా. ఇంకో మాట అక్కడ ఉంది, వేశ్యలతో సాంగత్యము చేయవాడు తన ఆస్తి అంతా ఏం చేస్తుంట. అది కథ. స్వేచ్ఛానుసారానికి స్థితికి అయితే ఒక్కడు ఇచ్చానుసారం బ్రతకడం నేర్చుకున్నాడు. దేవుని ఆలోచన ప్రకారం బ్రతకడం నేర్చుకోలేదు, స్వయిష్టాన్ని కొనసాగించడం నేర్చుకున్నాడు. కాబట్టి ఏం జరిగింది అక్కడ? పరిస్థితి అంతా అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకి ఇంతవరకు ఇచ్చిన మాటల ప్రకారంగా మనము ఈరోజు రోమా 8:2 చదువుకుంటూ వచ్చాం కదా. రోమా 8:3-4 చదువుకున్నాం. మనందరికి బాగా అర్థమైంది మాట. అక్కడ నుండి మనం ఇంకెక్కడ చూసాము? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 చూసాము. అర్థమవుతుందా? ఇవన్నీ శరీరపరమైనటువంటి విషయాలు. అయితే రోమా 8:12లో స్పష్టంగా పౌలు గారు ఈ మాట చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు తెలిసిన? సహోదరులారా, మనము శరీరానుసారంగా నడుచుటకు మనము శరీరానికి రుణస్థలము. ఎందుకంటే మన పైన ఉన్నటువంటి పాప పత్రాన్ని ఆయన సించేశాడు. ఆయన రక్తం చేత మనల్ని శుభ్రం కడిగాడు. ఆయన ఆత్మ చేత మనల్ని పవిత్రపరిచాడు. ఆయన మాట ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఇక మనం శరీరానికి రుణస్థలం అవ్వడానికి వీలు లేదు. అర్థమైందా? మనం చదివాము అదే 1 కొరింథీ 6:11 స్పష్టమైన మాటలు చేత చదువుకుంటూ మళ్ళీ 19 కూడా చదువుకున్నాం. తర్వాత 20 మనకు స్పష్టంగా రాయబడింది అన్నమాట, మీరు మీ సొత్తు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏం చేస్తుంటారు మనం? నాది, నేను, నాది, మాది, ఇదే జీవితం కొనసాగుతూ ఉంది. పరిమాణం గుర్తించండి, ఇదంతా నాది, మాది, మేము శరీరాన్ని చూపిస్తుంది. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయము 16 చివరిలో ఉంటుంది, లోకము దాని ఆశ గతించును. అర్థమైందా? లోకము దాని ఆశ గతించును. లోకము శరీరమే, పాపమే, దాని ఆశ పాప సంబంధమైనది. లోకము దాని ఆశ గతించును, అయితే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. కాబట్టి ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ముందుకు రండి. మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకొని ముందుకెళ్దాం. రాయబడ్డ మాట జాగ్రత్తగా వినండి. 5వ వచనం చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నొంతురు. మనం ఇప్పుడు ఏ సార్లము? శరీరానుసారమా, ఆత్మానుసారమా? శరీరం నుండి మనం దేవుడు విడిపించాడు కదా. ఇక మనం శరీరానికి రుణస్థులం కాదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆత్మానుసారంగా నడుచుకోవాల్సి ఉంది. వింటున్నారా? ఆత్మానుసారంగా నడుచుకోవాల్సి ఉంది. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి? ఇక్కడ చెప్తున్నాం, వీళ్ళు వెళ్తాం. ఇదే ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే. ఆత్మానుసారంగా నడవడం అంటే ఆత్మానుసారమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి, ఆత్మానుసారమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆత్మానుసారమైన పద్ధతులకు
మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఆత్మ ఫలమేమనగా, వింటున్నారా? అయితే ఆత్మ ఫలమేమనగా, మొట్టమొదటి మాట ప్రేమ. మనం గత 2 వారాల్లో కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసాం కొన్ని మాటలు. ఆ చివరి వచనంలో ఉంటుంది ప్రేమ, విశ్వాసము. ఆ చివరి వచనంలో 3 లైన్ చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయం. ప్రేమ, 1 కొరింథీ 13వ అధ్యాయము చివరి వచనంలో 3 లైన్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అర్థమైందా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. అర్థమైందా? ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఫలంలో ఒకటి. వింటున్నారా? ఇక్కడ ఇక్కడ ధ్యానం చేయండి. మీరు మీ దగ్గర ధ్యానం చేసుకుంటే ఇక్కడ బల్ల వైపు చూడండి. బల్ల దగ్గరికి రండి. మీరు కూర్చొని ఉంటారు. మీ ధ్యానం ఎక్కడ ఉండాలి? అది మీ ధ్యానం అక్కడ ఉండకూడదు. అయితే మీకు అర్థం కాదు. మీ ఆలోచన ప్రకారం ఉంటే మనకు తెలిసిన సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? నా స్వబుద్ధిని నేను ఆధారము చేసుకోకూడదు. అది నా స్వబుద్ధి నన్ను సంపూర్ణంగా దేవునికి దూరం చేస్తాను. చిన్న కుమారుడి స్థితి అదే కదా. గొప్ప మేలుకు దూరం అయిపోయాడు. ఆదాము పరిస్థితి ఏంటి? అక్కడ అవ్వను ఆధారం చేసుకున్నాడు. దేవుని మాట పక్కన పెట్టి అవ్వను ఆధారం చేసుకుని అవ్వ మాట తీయగా ఉంది. ఆ కాయ కంటే తీయగా ఉంది అవ్వ మాట. అర్థమైందా? కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనందరికి పాపానికి మొదటివాడు మన పితరుడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం చదువుకుంటున్న మాటలు శరీరానుసారులు శరీర విషయం మీద మనసులు ఉంటారు. ఒకప్పుడు మన శరీరానుసారులమే. ఇప్పుడు ఆ శరీరం నుంచి విడిపించాడు. ఇంకా విడిపింపడకపోతే ఇప్పటికి కూడా ఇంకా విడిపింపడకపోతే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి, ఎందుకంటే మొదటి పేతురు 4:3లో ఉంటారు. పడిపోవడానికి, తప్పిపోవడానికి, చెడిపోవడానికి, చేయకూడదు అన్నీ చేయడానికి గతించిన కాలము చాలు. నిన్నటి వరకు వచ్చి సరిపోతే వదిలేయండి. ఈ రోజు నుంచి ఆరంభించండి కొత్త జీవితాన్ని. ఈ రోజు నుండి కొత్త జీవితాన్ని ఆరంభించండి. వాక్యం చెప్తుంది గతించిన కాలం చాలు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసులు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసులు ఉంచుతారు అని రాయబడింది. ఆత్మ ఫలములో మొదటి ఫలం ప్రేమని మనం విన్నాం. ఇప్పుడు రోమా 5:8లో దేవుడు మనల్ని ప్రేమించినందుకు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? తన కుమారుడిని ఇచ్చాడు. తన కుమారుని ఇచ్చాడు. ఇందులో ప్రేమ ఉందని అక్కడ రాస్తాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచినట్లుగా మనం ఇంకా పాపము ఎడగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అనే మాట మనం చూస్తే, ఇక్కడ ఆయన మనల్ని ప్రేమించినందుకు ఆయన తన కుమారుడు మన కోసం పంపాడు. ఇది ప్రేమ అంటే. మరి మనము ఆత్మానుసారం కొనసాగుతున్నాం కదా. ఆత్మానుసారం అంటే ప్రేమ కలిగి. ప్రేమ అంటే ఏంది? ఎలాంటి ప్రేమ? ఇప్పుడు మాట్లాడుకుందాం. యోహాను పత్రికలో ఉంది, మనం దేవుని ప్రేమించలేదంట, దేవుడే మనల్ని ప్రేమించాడు. అర్థమైందా? మనము దేవుని ప్రేమించలే, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఎవరుగా ఉండాలి తెలిసిన? ఇతరుల ప్రేమ మనం పొందే విధంగా ఉండద్దు, ఇతరులను ప్రేమించే విధంగా మనం. అంటే మేము 2 సార్లు పెట్టినా కూడా వాళ్ళే మాకు ఒకసారి పెట్టలేదు. ఇది ప్రేమ కాదు, ఇది శరీరానుసారమైన స్వభావం. మనము దేవునికి ఏం పెట్టి ఆయన మనం ప్రేమించాడు. దేవుడు మనం ఏమిచ్చాం? ఆయన మనకి ఇస్తూనే ఉన్నాడు. ప్రేమించాడు. ప్రేమ అంటే
ఆయన మనకు ఇస్తూనే ఉన్నాడు, మనమేం ఇవ్వలేదు. ఒకవేళ మనం ఏదైనా ఇచ్చినా కూడా ఆయన దగ్గర లేనిది మనం ఇవ్వాలంట. అది ఆయన సంతోషంగా ఉంటున్నాడు. ఉన్నదంతా ఆయనదే, ఉన్నవన్నీ ఆయనవే. 1000 కొండల మీద పొట్టేళ్ళన్నీ అన్నీ ఆయనవే. వేలాది నదులంతా విస్తారతైలం ఆయనదే. జ్యేష్ఠ కుమారుడని ఆయన మికా గారు అన్నారు కదా, జ్యేష్ఠ కుమారుడు అని. ఆ జ్యేష్ఠ కుమారుడు ఇచ్చేది ఎవరు? గర్భఫలము యెహోవా అనుగ్రహించు, అది కూడా ఆయనదే. ఇంకా ఏముంది ఆయనకు మనం ఇవ్వడానికి? ఏమి లేదు. విరిగి నలిగిన మనసే ఆయన కోరుకునేది. ఎప్పుడు వస్తుంది ఆ మనసు? శరీరానుసారంగా బ్రతికినంత కాలం రాదు. శరీరానుసారంగా బ్రతకడం అంటే పాపముల అపరాధంలో జీవించడమే. శరీరానుసారంగా బ్రతికిన బ్రతికంతా ఆత్మ సంబంధమైన విధి కాదని అర్థమవుతుందా? శరీరానుసారమైన బ్రతికంతా ఆత్మ సంబంధమైన విధి కాదు. అందుకే ఇక్కడ చెప్తూ వస్తున్నాడు 8:5లో శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు. ఇప్పుడు చెప్పండి, శరీరానుసారమైన మనసు అందరికి అర్థమవుతున్నాయా? వింటున్నారా? శరీరానుసారమైన మనసు మరణం, శరీరానుసారమైన మనసు మరణం. అంటే మరణం అంటే మన పితరులను జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మికంగా సరిపోయి శరీరానుసారంగా 930 ఏళ్ళు బ్రతికాడు. చనిపోయి అంటే చనిపోయి ఆత్మానుసారంగా చనిపోయి శరీరానుసారంగా బ్రతికాడు 930 ఏళ్ళు. మన కార్యక్రమంలో మనకు కనపడతారు 930 ఏళ్ళు. ఈరోజు ఈ మాట శరీరానుసారమైన మనసు మరణం అనేది చూడండి. పర్మనెంట్గా దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు సంఘాలు. దేవుని ఎరగని వారి విషయం అది వేరే సంగతి. అది వాళ్ళు దేవుడు తీర్పు తీసే రోజు, అది వాళ్ళ లెక్క అడిగిన రోజు వాళ్ళ లెక్క నిలబడతారు. అది నీకు నాకు అసలు ఆచాపనలే వద్దు. అర్థమైందా? వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా వినండి. దేవుని ఇంటిలోనికి వచ్చిన ఇక్కడ చేరిన మనందరి విషయంలో మనము మన దేహము పాపానికి అపరాధానికి బానిస ఉంటుండగా ఆ బానిస నుండి తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు విడిపించాడన్న సంగతి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. విడిపించి ఈ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన ఆలయమైనటువంటి దేహము, ఆయన ఆలయమైనటువంటి ఈ దేహము ఇక మళ్ళా ఎన్నడూ పాపానికి అపరాధానికి రుణస్తులు కాకూడదని ఈ భాగము తెలియపరచబడతా ఉంది. కనుక ప్రభువును ప్రియమైన వారులారా, జాగ్రత్తగా గుర్తించండి. శరీరానుసారమైన మనసు మరణము. మరణం అంటే మామూలుగా అందరూ సరిపోతుంటారు. ఆ మరణం అది పుట్టుట గిట్టుడు కొరకు, అది వేరే. శరీరానుసారమైన మరణం అంటే దేవుని యొక్క నుండి, మేలు నుండి, పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి, జీవము నుండి, దేవునితో సహవాసం నుండి పూర్తిగా వేరే బ్రతుకుట శరీరానుసారమైన మనసు మరణము. అర్థమైందా? తర్వాత మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏం రాస్తారంటే ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు అంట జీవం ఉందంట. ఆత్మానుసారమైన మనసులో జీవం ఉందంట. ఆ జీవమే సమాధానమై ఉంది. ఈ సమాధానం భూమి మీద ఇప్పుడు పూర్తిగా 99% కాదు, 100% తక్కువైంది. కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ సమాధానం అనేది లేక మనం చూస్తూ ఉన్నాం. ఏమేమి చూస్తున్నాము? ఏమింటున్నాము? పెద్ద ఫోన్లు ఉన్నోళ్ళు అప్పుడప్పుడే క్షణంలో చూస్తుంటారు, మిగతా వింటూ ఉంటారు కదా. ఏమేమి జరుగుతున్నాయని, ఏమేమి జరుగుతున్నట్లు వింటున్నాం, చూస్తున్నాం. సమాధానం లేకనే కుటుంబాలు ఉంటాయి. చాలా కుటుంబాలు సమాధానం అనేది ఉండదు. సమాధానం పరిస్థితుల కుటుంబాలు ఏమైతే పతనమైపోతూ ఉంటాయి. కేవలం పాపమే.
కనుక ప్రభునందు ప్రేమ వాళ్ళరా మీరు జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి. రాయబడింది ఏం చూస్తున్నామంటే ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కలిగి ఉండాలా. సమాధానమై ఉన్నది, సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారము శరీరానుసారము, ఆత్మానుసారము శరీరానుసారము. శరీరం బలహీనమైందైనా మత్తయి సువార్త 26:41 రాస్తాడు. కానీ గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూస్తే ఏం చేస్తున్నట్టు బలహీనమైన శరీరము ఆత్మకు విరోధాన్ని కలిగిస్తూ ఉంది, విరోధంగా పోరాడుతుందంట. బలహీనమైన శరీరము బలమైన ఆత్మకు, సిద్ధపడిన ఆత్మకు విరోధంగా పోరాడుతుందంట. ఇప్పుడు కూర్చున్న వారు నిద్రపోతున్నారంటే ఏమనుకుంటున్నారు? అది బలహీనమైన స్థితి వచ్చి నీ జీవితాన్ని స్వాధీనపరుచుకుంటా ఉంది. నేను స్వాధీనపరుచుకుంటే తన స్వాధీనం చేసుకుంటుంది, నీకు అర్థం కాలేదు. అదేదనుకో బాకండి. బలహీనత శరీరము, వాక్యం చెప్పింది శరీరము బలహీనమే. కానీ ఈ శరీరమైన బలహీనము సిద్ధమైన ఆత్మను, సిద్ధపడిన విశ్వాసిని, సిద్ధపాటును ఈ బలహీనమైన శరీరం వచ్చి ఏం చేస్తుందంట? అక్కడ చదవండి మళ్ళా, గలతీయ 5:16-17 చదవండి. అందరూ జాగ్రత్తగా వినండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. వింటున్నారా? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చూసారా? శరీరం ఏం చేస్తుంటే ఆత్మకు విరోధంగా. సిద్ధమై ఉన్న ఆత్మకు బలహీనమైన శరీరము ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటుంది, తన వైపు లాక్కుంటా ఉంటుంది. ప్రార్థన చేయాలా, ఏడబ్బా నిద్ర వస్తుంది, ప్రార్థనకు వెళ్ళాలా, ఏడా చాలా పనులు ఉన్నాయి, ప్రార్థనకు వెళ్ళాలా, అక్కడ కాసేపు ప్రార్థన చేయాలా, అంత సమయం చేయడం నా చేత కాదు, అంత సమయం చేస్తే కొన్ని సమస్యలు, మరి దేవుడి పనికి వెళ్ళాలా, ఆడ నేను చేసేది ఇదంతా ఏంది? శరీరం. నీ తీర్మానం ఏముంది చేయాలని, నేను చేయటం లేదు. అది నీకు తెలియదు, నాకు తెలియదు, ఎలా చేయలేకపోతుందో. మన మీద లోకానుసారంగా అనుకుంటున్నాం ఈ చిన్న బలహీనతలని. చిన్న బలహీనతలు కాదు, నిన్ను పతనానికి, పాపానికి తీసుకుపోయే బలమైన శరీరం ఇదే. నీకు విధంగా పోరాడుతుంది బలంగా. కనుక ప్రభునందు ప్రేమ వాళ్ళందరికీ చెప్పాడు రోమా 8:12 శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరానికి రుణస్థులం కామని గుర్తించాలి. మనందరం శరీరానికి రుణస్థులము కాము. శరీరం అంటే అర్థమవుతుందా? శరీరానుసారమైన మనసు, శరీరం అంటే ఎలా ఉంటారు? ఏమేం చేస్తుంటారు? మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుండి చదవండి. కొంత లిస్ట్ ఉంది అక్కడ. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి చదవండి. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, ఇది పెద్ద లిస్టు, చెడుతనములను, 13 రకాలైనటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి. కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుల్ని అపవిత్రము చేయి. శరీరానుసారమైన స్థితిలో ఉన్న పరిస్థితులు వీటిలో ఏ ఒక్కటైనా ఈ 13లో ఒక్కటి ఉన్నదాని దగ్గర నువ్వు శరీర సంబంధివే. 13 ఉండాల్సిన పనిలే, 13 ఉండాల్సిన పనిలే, ఒక్కటి ఉన్నా కూడా నువ్వు శరీర సంబంధివే. విశేషంగా శరీర సంబంధంలోనే ఇవి ఉంటాయి ఈ 13 రకాలు. అయితే ఆత్మ సంబంధంలో తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము. ఆగండి, ఇప్పుడు దాకా 13 రకాలైన విషయాలు హృదయంలో నుంచి వచ్చాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు హృదయంలో నుంచి రావాలా. ఏంటో చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
9 లక్షణాలు. ఇప్పుడు అర్థం చేసుకోండి, బలహీనమైన శరీరం ఏమో 13 లక్షణాలు కలిగిస్తుంది, బలమైన ఆత్మ ఏమో 9 లక్షణాలు కలిగిస్తుంది. ఆత్మ ఫలాలు ఏంటంటే సండే స్కూల్ పిల్లలు చెప్తారు కరెక్ట్గా ఏంటి 9. శరీర ఫలాలు ఏంటంటే చెప్పాలి ఇప్పుడు 13 అని. ఇప్పుడు అర్థమైందా? బలహీనమైన శరీరము 13 క్రియలు కలిగిస్తూ ఉంది, బలమైన ఆత్మ 9 క్రియలు కలిగిస్తుంది. ఇప్పుడు ఏది ఎక్కువ కనపడుతుంది? శరీరమే కదా. మరి ఇప్పుడు మనం ఎలా ఏ విధంగా మన జీవితాలను కట్టుకోవాల్సి ఉందో ఇక్కడ అర్థమవుతుంది. దేవుని పిల్లలు కలిగి ఉండాల్సిన స్థితిగతులు ఇక్కడ 9 రకాలైన విషయాలు చెప్పాడు. అయితే ఆత్మ ఫలం ఏమనగా మొదటిది ప్రేమ. వాళ్ళు నాకు పెట్టాలా? అయితే నేను నాకు పెట్టాను. వాళ్ళు పెట్టుకున్నా నేను పెట్టేది 2 సార్లు పెట్టినప్పుడు ఒకసారి అన్నా వాళ్ళు అనుకుంటూ పెట్టాలా? ఇది ప్రేమ ఆత్మ సంబంధమైనది కాదు, ఇది శరీర సంబంధమైన బ్రతుకు. దేవుడు మనకు ఇస్తూనే ఉన్నాడు. ఆయన అడగలేదు. ఆయన అడిగింది విరిగి నలిగిన నీ బలి, నీ అర్పణ ఆయనకు అవసరం లేదు, నీ నైవేద్యాలు ఆయనకు అవసరం లేదు. నువ్వు చేసుకునేవన్నీ నీకే. ఇప్పుడు ఎవరైనా సరే నైవేద్యం చేస్తారనుకోండి, అది తినేది ఎవరు? నువ్వే కదా. అప్పట్లో మేము చేసేది మీకు తెలియదు. 11 గంటల తర్వాత, రాత్రి 11 గంటల తర్వాత మేము చేసుకోండి. మా ముందు అట్లాంటిది అన్నీ రెడీ చేసి లోపల పెట్టి అతను బయటకు వస్తారు. అందరూ అట్లా నిద్రపోతున్నా కూడా బలంగా తీసుకుని వస్తారు. మేము ఆ ఇస్త్రాకుల మీద చూసేది పాశ్రమ అన్నం తొందరగా తినాలని మాకు అనిపిస్తుంది. అట్ట కాదు, ముందు అంతా రెడీ చేసి లోపల పెట్టి 11 గంటలకు మొత్తాన్ని బయట తీసుకొస్తారు. వాకిలేసి 2 నిమిషాలు 3 నిమిషాలు అట్టిన తర్వాత మేమే మామూలు తొందర చేస్తుంటాం కదా, ఇంకా పోయి అప్పుడు తింటాం. అందరం చేసి పెట్టేదేమో వేరే వాళ్ళ పేరుతో, తినేదేమో నేను. ఇలాంటి బ్రతుకు. నువ్వేం చేసినా నువ్వే తింటున్నావు, నీకే. దేవుడు కోరుకున్నది అది కాదు. సహోదరులు సహోదరులు అయిన తర్వాత ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు ఆధ్యాత్మికంగా ఫలాలు ఫలించే విధిలో నువ్వు ఉన్నావంటే ఈ కార్యాలు కలిగి ఉన్నావు. అదే ఆత్మానుసారులు. మనం చూసాం కదా 9 రకాలైనటువంటి ఆత్మానుసారమైన విధానాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఇవి ఉన్నాయా? దేవుణ్ణి ఆరాధించేవారు శరీరంతోనూ ఆరాధిస్తారు అని ఉందా? ఎట్లా ఆరాధిస్తారంట? ఆత్మతో. ఆత్మ అంటే కొంతమంది నేర్చుకున్నారు గలవ చేసేది, కొంతమంది నేర్చుకున్నారు ఇంకొక రకంగా, కొంతమంది నేర్చుకున్నారు ఇంకొక రకంగా. అది కాదు, ఇదిగో ఇక్కడ ఉంది. ఈ 9 ఫలాలు కలిగిన వాడే ఆత్మానుసారుడు. ఈ 9 రకాలు 9 ఫలాలు కలిగి దేవుడిలో జీవించాలి. అదే ఆత్మానుసారంగా ఆరాధించడం అంటే. నువ్వు చేసే పనే ఆయనకు ఆరాధన, నువ్వు జీవించే జీవితమే ఆయనకు సంపూర్ణ సమర్పణ. నీ సమర్పణలో నీ జీవితమే ఆయనకు మహిమకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ కార్యాల ద్వారా మనం పోయిన వారం చూసాం. పరిశుద్ధ అలంకారం ధరించుకోండి, యెహోవాకు నమస్కారం చేయండి అన్నాం. చూడండి, పరిశుద్ధ అలంకారాలే మనం ధరించుకుంటే ఆయనకు మహిమ. అంటే పరిశుద్ధ అలంకారాలు ఏంటి? మన జీవితం నిర్దోషము, నిష్కలంకము, పవిత్రత, యథార్థత, మంచితనం, ఆశ నిగ్రహం, ఇవన్నమాట నిర్దోషమైన పరిశుద్ధమైన అలంకారాలు అంటే ఇవి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా ఆత్మతో ఆరాధించుడి, అటువారే కావాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మనం చూసిన మాటల ప్రకారంగా జాగ్రత్తగా గమనించండి, గుర్తించండి. రాయబడి మాటలు ఏమి మనం చూస్తున్నామంటే 9 రకాలైనటువంటి ఫలాల్లో ఎన్ని ఉన్నాయి మన దగ్గర. దేవుని ఆరాధించడానికి వచ్చిన మనతో మనం తెలుసుకోవాల్సిన విషయం ఎన్ని మన దగ్గర ఉన్నాయి, ఎన్ని ఫలాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు ఇక్కడ వచ్చినారు కదా అందరూ. ఇక్కడ వచ్చిన వారిలో, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారిలో ఎన్ని ఉన్నాయి? గలతీ 5:22లో ఉన్న 9 రకాలైన విషయాలు ఏవేవి ఉన్నాయి మన దగ్గర? అవి లేవంటే మార్కు 7:21లో ఉన్నాయి. అలాంటప్పుడు మనం రోమా 8:12లో మనం చూసాం కదా, మనం శరీరానుసారం ప్రవర్తిస్తే సావలసిన వారమే.
అర్థమైందా? సావలసిన వారమే. మనం సావలసిన సావును ఆయన భరించి మనకు విడుదల కలిగించాడు, మనకు విమోచించాడు, మనం పవిత్రపరిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఆ క్రియల ద్వారా దేవునికి మహిమకరంగా బ్రతకడానికి దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి మనము క్రియలు కలిగి దేవుణ్ణి ఆరాధించుదాం. క్రియలు లేకుండా ఆరాధిస్తే సరికాదు. విశ్వాసి క్రియ, అవిశ్వాసి క్రియహీనత. క్రియహీనత అంటే మరణం, విశ్వాసం అంటే క్రియ, అది దేవుడు అంగీకరించేది. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా మనందరం కూడా మరి ఏమేమి కలిగి ఉన్నాం, నిన్న మాటల ప్రకారంగా మన జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాలని ప్రభువు మనవి చేస్తూ, దేవుడు తన సన్నిధి, తన తోడు ఈ దిన అన్ని విషయాలు తోడు నడిపించుగాక. ఆమేన్.